ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ ఎలా తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ అసలు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా ఊహించలేము. కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా ఎందుకనో రావాల్సిన గుర్తింపు అంతగా రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చేసుకుంటారు. అలా తెలుగులో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. 18 ఏళ్ల కిందట వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టి తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబుతో పోకిరి సినిమాలో యాక్ట్ చేసింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ను ఏలింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్లోని స్టార్ హీరోస్ అందరితో కలిసి సినిమా చేసింది. ఇక టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న టైంలో బాలీవుడ్కి చెక్కేసిన ఈ బ్యూటీ అక్కడ డైటింగ్, జీరో సైజ్ పేరుతో సన్నగా మారిపోయింది. అక్కడ కూడా షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఇలా స్టార్ హీరోస్ అందరితో కలిసి యాక్ట్ చేసింది. ఇకపోతే దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత దాదాపు 6 ఏళ్లకు మళ్ళీ రవితేజ హీరోగా యాక్ట్ చేసిన అమర్ అక్బర్ యాంటోనీ సినిమాతో ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవ్వడంతో మళ్ళీ ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఇక ఈ బ్యూటీ తెలుగులో ₹1,00,00,000 తీసుకున్న తొలి హీరోయిన్ అని మీకు తెలుసా? అవును, తెలుగులో 1,00,00,000 అందుకున్న తొలి హీరోయిన్ ఈ ముద్దుగుమ్మే. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. ఈ గోవా బ్యూటీ మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని మే 23, 2023లో పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఇలియానా గర్భవతి కాగా పెళ్ళైన 4 నెలలకే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 2 సినిమాలు ఉంది. అందులో ఒకటి తేరా క్యా హోగా లవ్లీ, డు ఆవు డు ప్యార్ అనే 2 హిందీ సినిమాలు చేస్తోంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.